వాక్యం నీ హృదయాన్ని కదిలించకపోతే నీ హృదయం అన్న బండబారు ఉండాలి, లేక వాక్యం అన్న శక్తి లేదు ఉండాలి. వాక్యం ఎంత మంచిదైనా, నేను మంచి వేరు తీసుకొచ్చి నాటా, మంచి కొండ మీద దున్నా, మంచి నీరు కట్టా, నేను మంచి మొక్క వేసా, అది పళ్ళు కాస్తే ఎదురు చూస్తుంటే ఏం కాసిందట? ఏంటి కారు ద్రాక్షకాలతో నేను ఏం చేయాలి దీనికి? నేను చేయాల్సింది అన్నీ చేశాను, ఆయన కూడా ఇది కారు ద్రాక్ష కారడానికి కారణం ఏంటంటున్నాడు చూడండి. కొంతమంది ఎంత మంచి వాక్యం విన్నా, ఎంత ప్రేమ చూపించినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు బ్రతిమలాడినా చివరికి జీవితాల్లో ఫలాలు రావు. విత్తనం మంచిది, రాతి నేలను పడితే అది కాసేపు ఎండిపోతాయి. ఆ దోవ పక్కన పెడితే వెంటనే ఆకాశ పక్షులు చెట్టుకుపోతాయి. అవి ముళ్ళ పొదలతో పడితే వాళ్ళు బారుతారు, కానీ లోక సంబంధమైన లింకులు పెట్టుకున్నారు కాబట్టి అది అణిచేస్తుంది. కాబట్టి ఒకే చర్చిలో ఒకే పాస్టర్ గారు ఒకే వాక్యం ఇచ్చిన అందరి ఆధ్యాత్మిక స్థితి ఒక రీతిగా ఉండదు. కొందరు వినిపోతారు, కొందరు విని అప్పటికప్పుడు హల్లెలూయా అంటారు, మంచి వింటున్నప్పుడు మంచి ఆశతో వింటారు, కొంచెం రోజులు బాగుంటాడు. కొందరు బాగా ప్రభులో దీవించబడతారు, కానీ ఎప్పుడైతే ఆశీర్వాదాలు ఎక్కువైనాయో, కార్లు వచ్చినాయో, బిల్డింగ్లు వచ్చాయో, ఆశీర్వాదాలు ఎక్కువైపోయినాయో, లోకంలో వ్యాపారాలు చేయడం మొదలు పెడతాము, ఐహిక విచారములు, ధన సంబంధమైన మోసము, ఇలాంటి అన్నిట్లో లింకులు పెట్టుకొని అణిచివేస్తుంది. అలా భక్తులు ఎదగటం లేదు. కానీ ఎవడైతే విని గ్రహించుకొని అంగీకరించి అవలంబిస్తాడో అట్టివాడు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తాడు. వినాలి, విన్నదాన్ని గ్రహించుకోవాలి, గ్రహించుకున్న దాన్ని అంగీకరించాలి. ఇది నాకు ఇస్ కరెక్ట్, బాగానే చెప్పారు అని వదిలేస్తే కాదు. ఆ బాగానే చెప్పింది ఎవరికి? నాకే. ఇది నాకు అవసరం అని అంగీకరించాలి. అంగీకరించి దాని ప్రకారంగా అంగీకరిస్తారు కొంతమంది, కానీ దాన్ని అవలంబించరు. దాని ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తారు.